హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియో వచ్చేసి ఒక ట్రావెల్ వ్లాగ్. ట్రావెలింగ్ ఫ్రమ్ సికింద్రాబాద్ టు వారణాసి బై ట్రైన్ వచ్చేసి 9:30కి ఉంది అండ్ మేమైతే 8 o'clock ఇంట్లో నుంచి స్టార్ట్ అయిపోయాం. సో యా, లెట్స్ గో టు రైల్వే స్టేషన్. ఫైనల్గా రైల్వే స్టేషన్ రీచ్ అయిపోయిన తర్వాత మా అన్న వచ్చిండు మమ్మల్ని తీసుకెళ్ళడానికి. మేమే జల్ది వచ్చినాం అనుకుంటే మా వాళ్ళు మాకంటే ముందే జల్ది వచ్చి కూర్చున్నారు రైల్వే స్టేషన్లో. ఇంకా అలా మాట్లాడుకుంటూ నిలబడే లోపు ట్రైన్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నాకు తెలిసిన షాకింగ్ న్యూస్ ఏంటి అంటే మేమందరం ట్రైన్లో వెళ్ళట్లేదు. కొంతమంది ప్లేన్లో వస్తున్నారు అండ్ కొంతమంది ట్రైన్లో వెళ్తున్నాం అనమాట. ట్రైన్ టికెట్స్ అన్నీ కన్ఫర్మ్ అవ్వలేదు. సో దానివల్ల నిన్న నైట్ 2 o'clockకి అప్పటిదప్పుడు ప్లేన్ టికెట్స్ బుక్ చేసినారంట. మాకైతే ట్రైన్లో అన్ని టికెట్స్ ఒకటే దగ్గర దొరికినాయి. సో కన్వీనియంట్గా ఉంది. ఇది మా ట్రైన్ బ్యాచ్. మా ఇద్దరు అన్నలు, మా అక్క, మా మమ్మీ, మా పెద్దమ్మ, మా పెద్దమ్మ వీళ్ళందరూ ప్లేన్లో వెళ్తున్నారు. ఆఫ్టర్నూన్ అరౌండ్ 1 o'clockకి వాళ్ళు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారు చూడండి. వీళ్ళు వచ్చేది ఒక ఫ్లైట్లో కాదు, 2 ఫ్లైట్స్లో. ఒక ఫ్లైట్ వచ్చేసి శంషాబాద్ టు ముంబై అండ్ ఇంకొకటి ముంబై టు వారణాసి. శంషాబాద్ టు ముంబైకి వెళ్ళడానికి 4 hours జర్నీ పట్టిందంట. ఇక్కడ 2:30కి ఎక్కితే మళ్ళీ అక్కడ 5:30కి ల్యాండ్ అయ్యారంట. మళ్ళీ ముంబై నుండి వారణాసికి 7:30కి ఫ్లైట్ ఉండే అంట. సో ½ an hour లేట్ వచ్చిందంట. ఇంకా ఈ ట్రావెలింగ్లో వాళ్ళకి నో ఫుడ్, తీసుకెళ్ళిన ఫుడ్ అంతా లగేజ్లోనే వేసేసినారంట. ముంబై ఎయిర్పోర్ట్లో ఏమన్నా తీసుకొని తినడానికి కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉండేనంట. ఇది ముంబై ఎయిర్పోర్ట్ అండ్ ఇక్కడ 4 ఇడ్లీస్కి 400 rupees చెప్పినారంట. ఇంకా ఏం దారి లేక ఇడ్లీస్ తీసుకున్నారంట. మళ్ళీ ఈవినింగ్ 8 o'clockకి ఫ్లైట్ ఎక్కిన తర్వాత 10:30కి దిగినారంట. మేము ట్రైన్ ఎక్కిన 1.5 hour తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాం. బ్రేక్ఫాస్ట్లో అన్నం, ఇంకా మా మమ్మీ పంపిన పప్పు. మా అన్నం చూడండి మొత్తం ఫార్మసీ మొత్తం పట్టుకొని వచ్చిండు ఒక కవర్లా. నైట్ ఇంకా కొద్దిసేపు అలాగా గేమ్స్ ఆడుకుంటూ టైం పాస్ చేసుకుంటూ కూర్చున్నాం ఇంకా. అండ్ తర్వాత డిన్నర్కి చపాతీస్ అండ్ పప్పు, కొంచెం పచ్చళ్ళు ఉంటాయి, అవి అడ్జస్ట్ చేసుకొని తినేసినాం. ఇంకా ఇది స్లీపర్ కోచ్ అయినా ఒక జనరల్ కోచ్ లానే అనిపించింది. చాలా మంది జనాలు ఉండే, అడుగు తీసి అడుగు పెట్టినంత జనాలు ఉండే అసలుకి. మంచిగా తిన్న తర్వాత మంచిగా స్లీప్ వేసినాం అనమాట నైట్. ఇంకా మార్నింగ్ లేచినాక బ్రష్ చేయడానికి మా తిప్పలు చూడాలి. నేను లేచే టైంకి ట్రైన్లో వాటర్ కూడా ఆగిపోయినాయి, ఇంకా రావట్లేదు ట్యాప్స్లో వాటర్ కూడా. ఇంక ఇలా అయితే పని అయ్యేటట్లేదని చెప్పి ఒక స్టాప్ దగ్గర ఆగినాం బ్రష్ చేయడానికి. సగంలోనే ట్రైన్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా రన్నింగ్ ట్రైన్ ఎక్కినాం పరిగెత్తుకుంటూ వెళ్ళి. వీళ్ళు మా అక్క పిల్లలు అండ్ వీళ్ళ వల్ల మాకు ట్రైన్లోనైతే ఫుల్ టైం పాస్ అయింది. ఈమెను చూడండి ఏం చేస్తుందో. ఇప్పుడు మనకి బ్రేక్ఫాస్ట్ ఏం లేదు కాబట్టి సో స్నాక్స్తోని అడ్జస్ట్ అయిపోయినాం. ఇంకా ఇక్కడ ట్రైన్ ఒక 45 minutes అలా ఆగింది. ఇంజన్ చేంజ్ చేసుకొని మళ్ళీ వేరే రూట్ నుంచి వెళ్తుంది. అండ్ ఉత్తరప్రదేశ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ఎక్కువ శాతం గోధుమలే పండిస్తున్నారు ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో. వారణాసికి ఒక 100 kilometers ఉందన్నప్పటి నుంచే మొత్తం గోధుమలే చూస్తున్నాం, గోధుమ పంటలే ఉన్నాయి అన్నీ.
అండ్ ఇంకొక స్టాప్ ఉంది మన డెస్టినేషన్ రీచ్ అవ్వడానికి. అండ్ ఫైనల్గా వారణాసి రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ ఎక్స్కలేటర్లో మా నాన్నమ్మని తీసుకురావడానికి ఇద్దరు పట్టుకొని తీసుకురావాల్సి వచ్చింది. అండ్ ఇప్పుడు మేము మా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మొత్తం చూడ్డానికి వెళ్ళాలి, అన్ని తిరగడానికి. సో ఇది ఇవాల్టి వీడియో. ఇఫ్ యూ లైక్ ది వీడియో మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. కీప్ స్మైలింగ్. బాయ్.